ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు 8 నెలలు కావస్తోంది. ఈ 8 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఎవరు పనిచేశారు, ఎంత పనిచేశారు, ఎంత మేరకు పనిచేశారు? ఒకనాటి అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వైసీపీని దాటి కూటమి సర్కారు 8 నెలల్లో ప్రోగ్రెస్ తీసుకొచ్చిందా లేదా? లేకపోతే కూటమిలో లుకలుకలు, మరికొత్త వెన్నుపోటు రాజకీయాలు తెర మీదకు రాబోతున్నాయా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంపై ఇన్ డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. సార్ నమస్తే. నమస్తే సాధు. 8 నెలలు కదండి సార్, వైసీపీని అసలు మర్చిపోయే విధంగా, ఇంకా వాళ్ళ మాటలో చెప్పాలంటే వైసీపీని భూస్థాపితం చేసే విధంగా మా విజన్ ఉంటుంది, మా డెవలప్మెంట్ ఉంటుంది అంటూ అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. అండ్ బై ద సేమ్ వే ఎప్పుడు ఎవరు మాట్లాడతారు, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే చంద్రబాబు గారిది ఒక మాట, లోకేష్ గారిది ఒక మాట, పవన్ కళ్యాణ్ గారిది ఒక మాట. కలిసి ఉంటారా, విడిపోతారా, ఇంకేం జరుగుతుంది? అంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్లు ప్రోగ్రెస్ అన్నారు. వైసీపీతో పోల్చుకుంటే ఈ 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలలో కొన్ని సాధించిన విజయాలుగా కొన్ని చెప్పచ్చు మనం. ఒకటి అమరావతి ఇష్యూకి సంబంధించిన ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒకటి, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చారు. అట్లాగే పోలవరంకు సంబంధించి కూడా వర్క్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని, అంటే ఆ వైసీపీ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ వీళ్ళు ప్రోగ్రెస్లోనే ఉన్నారు. దానికి మాత్రం మనం ఒక 70 to 80 మార్క్స్ వేయచ్చు ఈ 8 నెలల కూటమి పాలనకి. కానీ ఇక్కడ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకవైపు మంత్రిగా లోకేష్ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఇవి 2 పార్టీలు. చంద్రబాబు నాయుడు గారికి వయసు మించిపోతూ ఉంది. నెక్స్ట్ వారసుడు ఎవరు? లోకేష్ గారు. అల్టిమేట్లీ ఆయనే కదా. ఆయనే. ఇప్పుడు లోకేష్ ఎక్కడున్నాడు? ఎమ్మెల్యేలతో ఒకరిగా, మంత్రుల్లో ఒకటిగా ఉన్నాడు అంతే. నెంబర్ 2 కదా సార్. నెంబర్ 2 ఎక్కడ నీకు ప్లేస్లో కనపడ్డు కదా. స్టేజీ మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటారు తప్పితే లోకేష్ ఉన్నాడు కదా. కానీ ఈ టర్మ్లో లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే, ఒక నాయకుడిగా పార్టీకి అండ్ స్టేట్లో ఒక నాయకుడిగా ఎదగకపోతే, రాబోయే రోజుల్లో టీడీపీకి ఒక నాయకుడు లేకుండానే పోతుంది చంద్రబాబు నాయుడు తర్వాత. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిది ఒక మాట ఉంటుంది, లోకేష్ గారిది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట. ఇప్పుడు దాన్ని బట్టి ప్రజలు మొన్న తిరుపతిలో సంఘటన చూసినప్పుడు, తొక్కిసలాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుతూ భక్తులకి, ప్రజలకి క్షమాపణ కోరుతున్నాము అనేసి ఏదైతే మాట చెప్పాడో, ఆ క్షమాపణ అనే పదానికి యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళంతా కూడా కొంచెం అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే రాజకీయ నాయకుల నుంచి ఏది కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఓపెన్గా క్షమించండి అని కోరిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. ఓపెన్గా ఇంతవరకు ఏ నాయకుడు తప్పు జరిగింది క్షమించండి అని కోరిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. అందరూ ఏం చేస్తారంటే అధికారుల మీద తోసేసో, వాళ్ళది ఫెయిల్యూర్ ఉంది, వీళ్ళది ఫెయిల్యూర్ ఉందని ఒక 4 సస్పెండ్ చేసేసి ట్రాన్స్ఫర్లు చేసి వెళ్ళిపోతారు. కానీ నిజాయితీగా అతను ఒక రాజకీయ నాయకుడిగా క్షమించండి అని ఆయన నోటి నుంచి వచ్చేసరికి ప్రజలంతా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వైపు చూశారు. దీంతో ఏమవుతుందంటే కూటమిలో ఎవరు మాట్లాడాలి, ఏదైనా విషయానికి ఎవరు స్పందించాలి, పబ్లిక్లో ఎవరు స్పందించాలి, ఇంటర్నల్గా ఏం జరగాలి, వాళ్ళు ప్రకటనలు ఇచ్చే ముందు ఇద్దరు సమన్వయం చేసుకొని మాట్లాడాలా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది నిన్నటి విషయంతో తేటతెల్లమైంది. దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే రాబోయే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు మాట్లాడుకొని స్టేట్మెంట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరి పార్టీకి వాళ్ళు సమిష్టిగా డిఫరెంట్గా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తే కనుక కొంచెం గవర్నమెంట్లో కూడా అలజడి నెలకొనింది. ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే ఈ సమస్య అంతా, ఈ లుకలుకలు ఫస్ట్ టీడీపీలోనే ఎక్కువ ఉన్నాయి, కూటమిలో కంటే టీడీపీ పార్టీలోనే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో
గత అరాచక పాలనలో ఏదైతే ఇబ్బందులు పడిన నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈ 8 నెలల్లో జరగల. ఇప్పుడు వీళ్ళంతా కోరుకునేది ఏంది? మీరు ఆ రోజు ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ముందు వాళ్ళందరినీ ఎత్తి లోపలేసిన తర్వాతే మీ పనులు మిగతా పనులు చేయండి అంటున్నారు. ఇప్పుడు 8 నెలలు ఓపిక పట్టారు, ఇంకా చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన సిస్టమ్ ఎలా ఉంటుందంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ఇమ్మీడియట్ డెసిషన్స్. ఇతను ఇమ్మీడియట్ డెసిషన్స్కు అన్ఫిట్, అతను చేయలేడు. ఇంకొకటి, రాజకీయ నాయకులలో అతి భయస్థుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అంత భయపడతారు. ఆ భయంతోనే ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు చేసిన వాళ్ళని అరెస్టులు చేయటంలా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప విజన్ ఉన్న నేత అని చెప్పి దేశ రాజకీయాలలో తలపడినటువంటి నేతల మొత్తం అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటారు. కొంతవరకు అది కరెక్ట్ కూడా. ఆయన డెసిషన్ మేకింగ్లో లేట్ ఉండటం ఏంటి, భయపడటం ఏంటి లలిత్ గారు? అదే రాజకీయాల్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండేది? ఐదర్ ఎస్ ఆర్ నో. తన పార్టీకి మంచి జరుగుతుందే, చెడు జరుగుతుంది తర్వాత విషయం. తను ఏది కోరుకున్నాడో, తన కార్యకర్తలు ఏం కోరుకున్నారో అది చేసి పెట్టాడు. అది అతను చేసింది మంచి పనా చెడ్డ పనా అని పక్కన పెడదాం. తన కార్యకర్తలు ఏం కోరుకున్నారు, తన నాయకులు ఏం కోరుకున్నారు, తన ఎమ్మెల్యేలు ఏం కోరుకున్నారు, అది చేసి పెట్టాడు. ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయరు. చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే దాంట్లో క్యాలిక్యులేషన్ చేస్తారు. వీడిని తీసుకుపోతే ఎస్సీ ఓట్లు పోతాయేమో, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే రెడ్ల ఓట్లు పోతాయేమో, ఇట్లా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇతనికి యాక్చువల్గా ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతుడైన పొలిటీషియన్స్లో చంద్రబాబు నాయుడు ఆ లిస్టులో ఉండడు. రాజకీయ నాయకుల్లో అతి భయస్థుడైన పొలిటీషియన్ ఎవరు అంటే కనుక చంద్రబాబు నాయుడు. ఇతను ఊరికే రోముల్లో ఫోన్లలో రాజకీయం చేయగలుగుతాడే తప్పితే ఓపెన్గా వచ్చేసి రాజకీయం చేయలేడు, ఓపెన్గా వచ్చేసి ధైర్యంగా మాట్లాడలేడు. దీంతో ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కసి మీద రగిలిపోతూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అందరూ లోకేష్ వైపు చూస్తున్నారు. మీ నాన్న ఎట్లా చేయడం లేదు, మీరన్నా చేస్తారా చేయరా? మీరు చేస్తారంటే కనుక మీరు పోయేసి వాళ్ళ ఎమ్మెల్యేల సీట్లలో మీరు మధ్యలో కూర్చుంటున్నారు. మాకెవడు దిక్కు? మేము కష్టం నష్టం ఓర్చి మిమ్మల్ని గెలిపించాం కదా, ఒక్కడన్నా ఇప్పటివరకు లోపలేశారా మీరు? ఒకసారి లిస్టు తీయండి మీరు బయటికి. అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. వాళ్ళు అరెస్ట్ చేయాలంటే కనుక పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక రకంగా టీడీపీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు మోసం చేసినట్లే. రెడ్ బుక్ ఎక్కడ పోయిందండి చెప్పండి? రెడ్ బుక్ ఎక్కడ పోయింది? చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, లోకేష్ గారిని చెప్పమనండి. ధైర్యంగా వచ్చి బయటికి వచ్చి చెప్పండి లోకేష్ గారిని, రెడ్ బుక్ ఏమైంది? తెరిచావా, మూసిపెట్టావా, దాచిపెట్టావా? తెలిసినందుకే కదా బోరుగడ్డ అనిల్ పైన కేసు, అవన్నీ చిల్లర కేసులు అండి, అవన్నీ చిన్న చిన్న కేసులు. మీరు మొత్తం మిగతా వాళ్ళని తీసుకురండి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పివి సునీల్ కుమార్ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 200 మంది ఉంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతమంది ఉన్నారు? ఏం నీకు అరెస్ట్ చేసి దమ్ములు లేవా? అసలు నీ రెడ్ బుక్లో పేర్లు ఎవరు బయట పెట్టండి, లోకేష్ బయట పెట్టమని చెప్పండి. కార్యకర్తలను మీరు మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినాక 8 నెలలు అవుతున్నా కూడా డ్రామాలు ఆడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకేం చేశారు కార్యకర్తలు, ఎమ్మెల్యేలంతా చాలామంది వరకు చంద్రబాబు నాయుడు వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, అతను క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు మన లీడర్ ఎవరు అంటే కనుక లోకేష్ను మనం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోకపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో అందరూ లోకేష్ వైపు చూస్తున్నారు. రేపు లోకేష్ ఆంధ్రప్రదేశ్కు ఒక 6 నెలల తర్వాత సీఎం అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఎలా సాధ్యమవుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండగా, ఆయనంత హెల్దీగా ఉండగా, ఆయనంత విజనరీగా ఉండగా, పట్టుదలతో ఉండగా, అసలు చంద్రబాబు నాయుడు గారిని దింపేసి పవన్ కళ్యాణ్ కాదని నారా లోకేష్ సీఎం అవడం సాధ్యమేనా? చెప్తాను. ఆయన హెల్తీగా ఉన్నంత మాత్రాన నీకు పట్టుదల ఎక్కడుంది అతనికి? ఆ పట్టుదల ఉంటే కనుక ఎమ్మెల్యేలు మీ కొడుకు వైపు చూడరు కదా, నారా లోకేష్ వైపు. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడిని చూసి కాదు, ఎమ్మెల్యేలు లోకేష్ వైపుకి వెళ్తే కనుక తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే సీఎం అయిపోతాడు.
ఆటోమేటిక్ సీఎం అయిపోతే కూటమి ముక్కలు అయిపోయేసి ఇతని దారి ఇతను చూసుకుంటాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది అక్రమ కేసులు బనాయించాలనో లేకపోతే నోరు జారి విపరీతంగా రెచ్చిపోయినటువంటి అక్రమ వాళ్ళకే కేసులు అనొద్దు మీరు. నేను అదే అన్నాను. అక్రమ కేసులు కాదవి. చట్టపరంగా న్యాయపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి కోరుకున్నావు. వీళ్ళు చెప్పింది కూడా అదే కదా మొన్న ఎలక్షన్స్ లో. అన్నిటికన్నా ముందు రాష్ట్రాభివృద్ధి కోసం కదా లలిత్ గారు. రాష్ట్రాభివృద్ధి వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, ఎందుకు గెలిపించారంటే అంత ఫోర్స్గా ఈ అరాచకాలు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశాడు. అంటే అభివృద్ధి ఒకవైపు జరుగుతుండాలి. నిన్ను అది ఆపి ఇది చేయమనడంలే. 8 నెలలు అయితే కానీ నువ్వు ఎంతమందిని లోపలేసావు? వైసీపీకి సంబంధించిన అరాచకాలు చేసిన మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని, చేసిన స్కాములు చేసిన వాళ్ళందరూ ఎంతమందిని లోపలేసావు చెప్పని అడుగుతున్నారు. అది అడుగుతున్నారు. నిన్ను అభివృద్ధి చేయొద్దు, నువ్వు అది ఆపేసి ఇది ఒక్కటి చేయమని చెప్పి ఎమ్మెల్యేలు కార్యకర్తలు అలగడం లేదు. అది చేయకుండా నువ్వు పొలిటికల్ గేమ్ ఆడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎమ్మెల్యేలంతా లోకేష్ అయిపోతున్నాడు. రేపు ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మామగారికి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు అనే ఏదైతే ఉందో కర్మ రిటర్న్స్ అని, రేపు నీ కొడుకే నీకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ దగ్గర పోయి సీఎం అయిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లుందంటే ప్రభుత్వం నుంచి తప్పుకొని నాకంటే చిన్నోడు సీఎం అయితే వాడి దగ్గర నేను డిప్యూటీ సీఎంగా ఉండాలని అని చెప్పేసి ప్రభుత్వం నుంచి తప్పుకొని తను ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నేతగా ఉండి గవర్నమెంట్ మీద ఫైట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కూడా లోకేష్ను ఇప్పుడు ప్రొజెక్ట్ చేయకపోతే, ఈ టర్మ్ చేసుకోలేకపోతే తెలుగుదేశం పార్టీకి నాయకుడు ఉండడు. ఇప్పటికైనా ఈ పొజిషన్ లో మీరు అన్నది నిజమైతే కదా, అవును, ఎమ్మెల్యేలు ఎందుకు నారా లోకేష్ వైపు చూడాల్సిన అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ తో పొసగక, లేకపోతే పవన్ కళ్యాణ్ వేరే పార్టీ అండి. నేను చెప్తాను, టీడీపీ ఎమ్మెల్యేలు వేరు, మీరు జనసేన ఎమ్మెల్యేలు వేరు. వీళ్ళు పొత్తులో భాగంగా గెలవడానికి కోఆపరేట్ చేసుకుని గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేశారు. వీళ్ళ వాటా కింద వీళ్ళ మంత్రులు తీసుకుంటారు, వీళ్ళ వాటా కింద వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడేది టీడీపీ వాళ్ళు. నేను చెప్పేది టీడీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, వీళ్లకు మెజారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఇప్పుడు లోకేష్కి. టీడీపీ పార్టీకి కావాల్సిన సంఖ్య ఉంది. వీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా డైరెక్ట్గా అతను ఆ పొత్తు భాగం వీళ్ళు చీలిపోతే కనుక డైరెక్ట్ ఎమ్మెల్యేలు తీసుకొని గవర్నర్ దగ్గరికి కలిసి సేమ్ అయిపోవచ్చిన. వీళ్ళకేం అగ్రిమెంట్లు లేవు కదా. పొత్తులో కలిసి ఉన్నంత వరకు కలిసి ఉంటారు, ఎవడు విడిపోని వెళ్ళిపోతారు. అది నేను చెప్తున్నా. జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్య వేరు. ఇక్కడ చెప్పేదంతా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన కేసు ఎంతవరకు వచ్చిందండి? ఆయన ఎంత ఫైట్ చేశాడు గత గవర్నమెంట్లో? ఈరోజు పివి సునీల్ కుమార్ అనే ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయలేకున్నారు చంద్రబాబు నాయుడు గారు? అదే జత్వానీ కేసులో మిగతా ఐపీఎస్లు సస్పెండ్ చేశారు కదా, ఈ కేసులో ఎందుకు చేయరు? డాక్టర్ ప్రభావతి అని బెయిల్ పిటిషన్ కోర్టు రద్దు చేసింది, ఇమ్మీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంత మీనమేషాలు లెక్కేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రశ్నిస్తున్నారు టీడీపీ వాళ్ళు. సమాధానం చెప్పాలా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు మీరు? దానికి సమాధానం చెప్పాలా? అవి ఇన్ని చేయడం లేదు కాబట్టి ఇతను తన బెనిఫిట్స్ కోసము చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఎమ్మెల్యేలకు తెలుసు. ఇలా ఆడే డ్రామాలన్నీ. ఆ రోజు నియోజకవర్గాల్లో కష్టపడింది ఎవరు? ఇబ్బందులు పడింది ఎవరు? ఎమ్మెల్యేలే కదా. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలనేమో చేర్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీకి మద్దతు ఇస్తున్న మీడియాను మాత్రం దూరం పెడతాడు. చూసారా? వైసీపీలో ఉంటేనేమో వ్యభిచారి, వాళ్ళు టీడీపీకి వస్తే ప్రతివ్రత అయిపోతుంది. అది ఎట్లయిపోతుంది? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? వైసీపీలో ఉన్నప్పుడంతా దుర్మార్గుడు, వాడు టీడీపీలోకి చేర్చుకునేది నువ్వు, వాడు మంచివాడు అయిపోతాడా? ఇదన్నీ గమనిస్తున్నారు ఈ డ్రామాలు చంద్రబాబు నాయుడు గారు. అందుకే హీఈస్ అన్ఫిట్ ఫార్ ఇమ్మీడియట్ డెసిషన్ మేకర్. వాళ్ళు వద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూసి చూసి చాలా అయిపోయింది ఈ క్యాడర్కి అంతా, టీడీపీ క్యాడర్కు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది లోకేష్ అంటే లీడర్ కావాలి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే లోకేష్ లాంటి వాడు కావాలి. కాబట్టి అందరూ లోకేష్ వైపు చూస్తున్నారు. రాబోయే 6 నెలల్లో లోకేష్ని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మనం చూడొచ్చు. అది అఫ్కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు, లోకేష్ గారిని తీసుకుపోయి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి కూడా బాగా బలంగా ట్రై చేస్తూ ఉండొచ్చు.
చంద్రబాబు నాయుడు అంత లెజెండరీని పక్కన పెట్టుకొని, అంత ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టుకొని, నారా లోకేష్ని తీసుకొచ్చేసి మళ్ళీ పీఠం మీద కూర్చోబెడితే, సీఎం పీఠం మీద కూర్చోబెడితే, నో ఎక్స్పీరియన్స్, కొంచెం మాత్రమే ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ రాష్ట్రాన్ని నడపడానికి ఉపయోగపడదు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయిగా, కొంతవరకు ఇది కూడా వాస్తవమేగా. అప్పుడు తీసుకువెళ్ళి మళ్ళీ మనం సర్కిల్ గీయటానికి ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వెళ్తుందిగా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పడిచి సీటును లాక్కున్నప్పుడు ఇతను ఒక మంత్రే కదా, చంద్రబాబు నాయుడు అంతే కదా, ఏం నడపలేదా ప్రభుత్వాన్ని? ఎన్టీఆర్ని కాదని ఆ రోజు ఆ సీట్లు లాక్కునేసి మీరు సీఎం అయిపోయి ఏం ప్రభుత్వాన్ని నడపలేదా? నడిపావు కదా. మీకు సాధ్యమైంది, మీకు వెన్నుపోటు పడిచి నీ కొడుకు సీఎంగా ఒక రాష్ట్రాన్ని ఎందుకు నడపలేడు? ఎందుకు నడపలేడు? నీకు చేతనైంది నీ కొడుకు ఎందుకు చేత కాదు? నీకంటే ఇంకా బాగా చేస్తాడు. ఎందుకంటే మీలాగా గ్యాంబ్లింగ్ వర్క్స్ చేయడు మీ వాడు, స్ట్రైట్ మాట్లాడతాడు లోకేష్. ఈ చంద్రబాబు నాయుడు లాంటి పాలిటిక్స్ చేయలేడు లోకేష్. స్ట్రైట్గా చేస్తానంటే చేస్తాడు, చేయనంటే చేయడు. ఇప్పుడు కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు కూడా అదే, లోకేషే మాకు కావాలి, నువ్వైతే చెయ్యలేవు, నీ చేత కాదు అనే నిర్ధారణకు వచ్చేశారు. అందుకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కూడా లోకేష్ వైపు చూస్తున్నారు. రేపు లోకేష్ను డ్రాస్టిక్ డెసిషన్ కోసమేనా లేదా స్టేట్ డెవలప్మెంట్ కోసం లలిత్ గారు? ఇక్కడ డెసిషన్ ఏదంటే స్టేట్ డెవలప్ కావాలంటే ముందు ఒక నాయకత్వం కావాలా. నాయకత్వం కావాలంటే కనుక ఇక్కడ బలమైన పార్టీ ఏది? టీడీపీ. రెండవ పార్టీ మనకు అధికారంలో జనసేన. ఈ నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు నాయకుడే వీక్గా ఉంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు వీక్ అయితే ఎట్లా? నువ్వు డెసిషన్ మేకింగ్స్లో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది చెప్పండి? స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎంతమంది అమ్మాయిల మీద రేపులు జరిగాయి లిస్టు తీయండి. అసలు తిరుపతిలో మొన్న జరిగింది 6 మంది చచ్చిపోయారని మీకు గ్యారెంటీ ఉందా? లేదు, ఇంకా ఎక్కువ చచ్చిపోయారు. అలా జరిగి దాచిపెట్టారు. అలా జరిగితే ఎవరో ఒకళ్ళు బయటకు వస్తారు కదా. లేదు, మీడియా ఇంత ర్యాంపాన్ గా ఉన్నటువంటి ఉన్నా కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటే, నీకు 6 మందే చచ్చిపోయారని ఉందా? 6 మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోయారు. ఎంక్వైరీ చేసుకోండి. కొంతమంది బాడీలను ఇంటి దగ్గర పోయి చేర్చి వచ్చారు ఇళ్ళే సైలెంట్గా. అది అందుకు కాబట్టి అప్పుడు నాయకత్వం సరిగా లేనప్పుడు ఇంకొక నాయకుడి కోసం చూస్తారు. ఏ పార్టీలో అయినా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అట్లే చూస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే వీళ్ళకు వచ్చేది ఏమీ ఉండదు. మొన్న ఏదైతే చెప్పి మోసం చేశాడో అంటారు. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డిని చూపించి మోసం చేసి ఈ ఎమ్మెల్యేలను వీళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచాడు, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు అంటున్నారు. వీళ్ళకి కావాల్సింది ఫస్ట్ అరెస్టులు అన్నీ కావాలండి కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు. లైన్గా మీరు ఫస్ట్ రెడ్ బుక్ తెరవండి, అవి చేసిన తర్వాతే మీరు ఏదైనా చేసుకోండి అంటున్నారు. అది చంద్రబాబు నాయుడు చెయ్యలేడు. భయం తనకు ప్రాణభయమా లేకపోతే ఇంకొక భయమో తెలియదు, కానీ అతను కఠినమైన నిర్ణయాలు తీసుకోలేడు. కాబట్టి అందరూ లోకేష్ వైపు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో టీడీపీ పార్టీకి భవిష్యత్తు నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లోకేష్ను 6 నెలల్లో మనం చూడొచ్చు. ఇది టీడీపీలో ముసలం పెట్టేటువంటి స్టేట్మెంటా, లేకపోతే ముసలం పుట్టింది కాబట్టి బయటకు వస్తున్నటువంటి బయటకు వస్తున్నది కదా, ఓపెన్గా వచ్చి ఎమ్మెల్యేలు బయట మాట్లాడుతున్నారు. టీవీ డిబేట్స్లో ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్గా. ఇంకా అది అర్థం కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి మనం ఏం చేయలేం. ఒకసారి ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టండి మీడియా సమక్షంలో, ఎమ్మెల్యేలకు బయటికి ఇచ్చి అడగమని చెప్పండి, వాళ్ళు అడుగుతారు, సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాల్లో మీరు పెట్టే ప్రతిపాదన, మీరు చెప్పేటువంటి సవాల్ జరిగినటువంటి దాఖలా లేదు, ఇక ముందు జరుగుతున్న నమ్మకం కూడా లేదు నాకు. మీడియా ఎమ్మెల్యేలు అడుగుదాం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు ఆడేది డ్రామా కదా. గత ఎన్నికల ప్రచారంలో ప్రజల్లో ఉద్యోగాలు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డిని చూపించి అరాచకాలను, అన్యాయాలను ఇవే కదా చెప్పి వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు వీటిని గురించే కదా చెప్పి అధికారంలోకి వచ్చింది. వాటి మీద ఎందుకు ఇప్పుడు యాక్షన్ తీసుకోరు, అరెస్టులు ఎందుకు చెయ్యరు, ఎందుకు దాచిపెడుతున్నారు? వాళ్ళు పోసారి కృష్ణమూర్తి ఎక్కడున్నాడండి? రాజకీయాల నుంచి తప్పుకొని ఇంట్లో. శ్రీరెడ్డి ఎక్కడుందండి? 2 రోజులు బట్టి చెన్నైలో ఉండి వైసీపీ మీద వ్యతిరేక గళం వినిపిస్తుంది. ఎక్కడ పోయింది?
శ్రీరెడ్డిని కూడా పట్టుకోలేవా చంద్రబాబు నాయుడు? సిగ్గుపోతుంది ఎవరికన్నా చెప్తే. ఆ అమ్మాయి మీద ఉన్న పోలీస్ కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయి? శ్రీరెడ్డిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి లోపల వేయలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందంటే ఇంకా దేంతో నవ్వాలో ఇంకా మీరే ఆలోచించండి. ఆ అమ్మాయి మళ్ళీ ట్వీట్స్ పెడుతుంది. ఎంత ఇది చిల్లర రాజకీయం కాదా? ఊరికి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేది. అందుకు కాబట్టి నీకో దండం బాబు అంటున్నారు ఎవరు ఎమ్మెల్యేలంతా. నీకో దండము, నమ్మి 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 మమ్మల్ని సంఖ నాకు ఇచ్చినావు. ఇప్పుడు కనుక మేము మేలుకోకపోతే రేపు భవిష్యత్తులో లోకేష్ అనే నాయకుడు కూడా ఉండడు ఇంకా టీడీపీకి. ఇతర తదనంతరం మహా అంటే ఒక 1 year ఉంటాడు చంద్రబాబు నాయుడు, 1 year 2 years యాక్టివ్గా. కాబట్టి లోకేష్ను నాయకుడిగా ఇమ్మీడియట్గా చేయాలి. అతన్ని డిప్యూటీ సీఎం కన్నా చూసుకోవాలి. అది కనుక చేయకపోతే కనుక డైరెక్ట్గా ఎమ్మెల్యేలంతా తీసుకొని పోయేసి లోకేషే ఈ ఏపీకి సీఎం అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు రాసి పెట్టుకోండి. రైట్, చూద్దాం లలిత్ గారు. ముందు ముందు రాజకీయాల్లో ఇది జరుగుతుంది అని ఉండదు, ఇది జరగదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఎందుకు పనికిరానిగా మిగిలిపోతాయి, ఎందుకు పనికిరాని కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపాలుగా మారిపోతాయి. బట్ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ డిస్కస్ చేసాం మనము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ సాధు.